Yes, very good morning, everybody. Welcome back. In last class, we have completed concept of PCP interest with 3 examples, and we have done one problematic also. Today, we are going to start a new concept called as unrealized rent. Unrealized rent. దానికంటే ముందు just we will revise for 1 minute. What is section 22? Charging section of income from house property. In that, we have discussed many examples. If I ask rent from building, taxable under which head? Income from house property. Commercial building also income from house property. Rent from land attached to building like parking place, garden, swimming pool, avi kuda income from house property. ఒకవేళ మీ బిజినెస్ రెంటింగ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనుకోండి, అప్పుడు రెంట్ ఫ్రమ్ కమర్షియల్ బిల్డింగ్ పీజీబీపీ. వాట్ అబౌట్ రెంట్ ఫ్రమ్ వేకెంట్ ల్యాండ్, రెంట్ ఫ్రమ్ సబ్లీజు, రెంట్ ఫ్రమ్ హోర్డింగ్స్, ఇవన్నీ ఐఎఫ్ఓఎస్. మనం ఆ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము, అవునా? ఓకే, కమ్ టు మున్సిపల్ ట్యాక్స్. మున్సిపల్ ట్యాక్స్ పేమెంట్ చేస్తేనే యూ కెన్ టేక్ యాజ్ డిడక్షన్. డ్యూ అయితే, అంటే డ్యూ అయి పేమెంట్ చేయకపోతే డిడక్షన్ అలౌ చేయరు. ఓనర్ పే చేస్తేనే డిడక్షన్ అలౌ చేస్తారు, టెనెంట్ పే చేస్తే డిడక్షన్ అలౌ చేయరు. మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ ఫర్ ఇండియన్ ప్రాపర్టీ అలౌడ్, మున్సిపల్ ట్యాక్స్ పెయిడ్ ఫర్ ఫారెన్ ప్రాపర్టీ ఆల్సో అలౌడ్. మున్సిపల్ ట్యాక్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రాపర్టీ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్, సివరేజ్ ట్యాక్స్. కరెక్టా? నెక్స్ట్, వాట్ ఈస్ సెక్షన్ 24? హౌస్ ప్రాపర్టీ హెడ్ లో డిడక్షన్స్. 24 లో ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఏ ఏమో స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ ఎన్ఏవి ఇన్స్టెడ్ ఆఫ్ రిపేర్స్, పెయింటింగ్స్, మెయింటెనెన్స్, ఆల్ దీస్ థింగ్స్. 24B ఏమో ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ కి ఎప్పుడు లిమిట్స్ ఉన్నాయి? ఇప్పుడు ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్. లిమిట్స్ ఆర్ 2 lakhs ఆర్ 30,000. 4 కండిషన్స్ ఉంటే 2 lakhs, కండిషన్స్ కింద వైలేట్ చేస్తే 30,000. ఇప్పుడు ఇది లెట్ అవుట్ అనుకోండి, నో లిమిట్స్. మనం హౌస్ ప్రాపర్టీ హెడ్ లో డీమ్డ్ టు బి లెట్ అవుట్ ఆల్సో ఈక్వల్ టు లెట్ అవుట్ ఓన్లీ, అవునా? ఎస్. నెక్స్ట్, వాట్ ఈస్ సెక్షన్ 26? కో ఓనర్షిప్. ఇప్పుడు ఈ సెల్ఫ్ ఆక్యుపైడ్, యూ హ్యావ్ టు సపరేట్ ఆల్ వాల్యూస్ అండ్ యూ హ్యావ్ టు కంప్యూట్ ఫర్ ఈచ్ కో ఓనర్ సపరేట్లీ. ఇప్పుడు ఇట్ ఈస్ లెట్ అవుట్, యూ కెన్ కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఫైనల్ ఆన్సర్ ని డివైడ్ చేయాలి, అవునా? నౌ we are going to start a concept of unrealized rent. What is the concept name? Unrealized rent. Unrealized rent, simply called as URR. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్? కొన్నిసార్లు టెనెంట్ ఒక 1 or 2 months రెంట్ పే చేయకుండా వెళ్ళిపోతాడు. అంటే టుమారో పే చేస్తాను చెప్తూ ఉంటాడు. ఆల్ ఆఫ్ సడన్ వెకేట్ చేస్తాడు మీకు చెప్పకుండా. అంటే కొన్నిసార్లు టెనెంట్ ఒక 1 or 2 months రెంట్ పే చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పే చేయని రెంట్ని ఏమంటామంటే మనం అన్రియలైజ్డ్ రెంట్ అంటాం. అంటే అకౌంటింగ్ లాంగ్వేజ్ లో ఇట్స్ బ్యాడ్ డేట్స్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బ్యాడ్ డేట్స్. మరి టెనెంట్ ఆ విధంగా రెంట్ పే చేయకుండా వెళ్ళిపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్రియలైజ్డ్ రెంట్ కదా. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ దట్? ఏఆర్ఆర్ కంప్యూట్ చేసేటప్పుడు మనం మేనేజ్ చేసుకోవచ్చు, అవునా? మనం ప్రతి ప్రాబ్లంలో యూజ్ చేసాము. చెప్పండి, హౌ టు కంప్యూట్ ఏఆర్ఆర్? 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ కదా. అంటే యుఆర్ఆర్ ఏమైనా ఉంటే, అన్రియలైజ్డ్ రెంట్ ఏమైనా ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే ఏఆర్ఆర్ కంప్యూట్ చేసేటప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు. 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్. ఓకేనా? చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్? ఇట్ ఈస్ ద రెంట్ నాట్ పెయిడ్ బై టెనెంట్, and
నాట్ రియలైజ్డ్ బై ఓనర్, నాట్ రియలైజ్డ్ బై ఓనర్. సింపుల్ చెప్పాలంటే టెనెంట్ రెంట్ పే చేయకుండా వెళ్ళిపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్, అన్రిలైజ్డ్ రెంట్. ఓకేనా? It is allowed as deduction from ARR. What is the abbreviation of ARR? Actual rent received or receivable. That is, tell me how to compute ARR. 12 months into rent per month minus unrealized rent. కరెక్టా? ఈ విధంగా మైనస్ చేయడం వల్ల మనకి అడ్వాంటేజా లేదా ఏమైనా లాసా? మనకి గవర్నమెంట్ కాదు, మనకి హౌస్ ఓనర్కి ఇలా మైనస్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజా లేదా ఏమైనా లాసా? అడ్వాంటేజ్. ఎప్పుడైనా సరే మైనస్ చేసుకోవడం వల్ల మనకు బెనిఫిటే. అలా మైనస్ చేయడం వల్ల ఏఆర్ఆర్ తగ్గిపోద్ది, దానివల్ల ఫైనల్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ ఫైనల్ వాల్యూ ఏమైతే ఉందో అది తగ్గిపోద్ది. కాబట్టి యూ కెన్ పే లెస్ ట్యాక్స్. ఇది మనకు అడ్వాంటేజే, అవునా? త్రూఅవుట్ ద ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడైనా సరే డిడక్షన్స్ ఇచ్చారంటే అది మనకు అడ్వాంటేజ్. డిడక్షన్స్ వల్ల మన ఇన్కమ్ తగ్గిపోద్ది కాబట్టి యూ కెన్ పే లెస్ ట్యాక్స్, అవునా? ఇప్పుడు చాలా మంది దీన్ని రాంగ్ గా యూజ్ చేసుకునే పాసిబిలిటీ ఉంది కదా. అంటే ఎలా అంటే, ఒక టెనెంట్ ఉన్నాడు, 12 months రెంట్ నాకు పే చేశాడు, కానీ నేను డిపార్ట్మెంట్కి ఏమని చెప్తున్నాను అంటే టెనెంట్ ఒక 4 months రెంట్ నాకు పే చేయలేదని చెప్తున్నాను. అలా చెప్పే పాసిబిలిటీ ఉందా? టెనెంట్ మీకు 12 months రెంట్ పే చేశాడు, కానీ టు రెడ్యూస్ ట్యాక్స్, టు రెడ్యూస్ ఇన్కమ్, యు ఆర్ సేయింగ్ దట్ టెనెంట్ ఈజ్ నాట్ పేడ్ 4 months రెంట్. చాలా మంది ఇలా మిస్యూజ్ చేసుకునే పాసిబిలిటీ ఉందా? రాంగ్ గా చెప్పే పాసిబిలిటీ ఉందా? కాబట్టి డిపార్ట్మెంట్ కెప్ట్ సమ్ కండిషన్స్. బాబు చిన్న, నీకు ఏమైనా అన్రిలైజ్డ్ రెంట్ ఉంటే ఏఆర్ఆర్ కంప్లీట్ చేసేటప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు, కాదనడం లేదు. బట్ సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్, సబ్జెక్ట్ టు సమ్ కండిషన్స్. ఇట్ ఈస్ allowed as deduction from ARR subject to some conditions. What are those conditions? It is allowed as a deduction from ARR. Subject to following conditions. Subject to following conditions. It is allowed as a deduction from ARR subject to following conditions. What are those conditions? ఆ కండిషన్స్ మీరు బై హ్యాడ్ చేయాలంటే నో నీడ్, చాలా సింపుల్ గా ఉంటాయి. జస్ట్ అవి నార్మల్ కండిషన్సే. దీస్ కండిషన్స్ ఆర్ గివెన్ బై రూల్ నెంబర్ 4. దీస్ కండిషన్స్ ఆర్ గివెన్ బై రూల్ నెంబర్ 4. ఇంతకు ముందు ఎక్కడైనా మనం రూల్స్ చెప్పుకున్నామా? ఎస్. బేసిక్ కాన్సెప్ట్స్ లో రూల్ నెంబర్ 8, 7A, 7B చెప్పుకుందాం. రూల్ నెంబర్ 8 గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ టీ, 7A గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రబ్బర్, 7B గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ కాఫీ చెప్పుకున్నామా? ఇక్కడ రూల్ నెంబర్ 4. ఇఫ్ ఐ ఆస్క్ వాట్ ఈస్ రూల్ నెంబర్ 4 అంటే మీరు ఏం చెప్పాలి? కండిషన్స్ టు టేక్ అన్రిలైజ్డ్ రెంట్ యాజ్ డిడక్షన్. అంటే ఏఆర్ఆర్ నుంచి మీరు అన్రిలైజ్డ్ రెంట్ ని మేనేజ్ చేసుకోవాలి అంటే వీ హ్యావ్ టు సీ సమ్ కండిషన్స్. ఈ కండిషన్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. ఫస్ట్ వన్, టెనెన్సీ మస్ట్ బి బోనఫైడ్. టెనెన్సీ మస్ట్ బి బోనఫైడ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టెనెన్సీ? అగ్రిమెంట్. టెనెన్సీ అంటే అగ్రిమెంట్. ఆ రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది కదా మీకు ఓనర్ మధ్య, అదే టెనెంట్ కి ఓనర్ మధ్య రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది కదా, ఆ రెంటల్ అగ్రిమెంట్ మస్ట్ బి బోనఫైడ్. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్ గా రాసుకొని ఉండాలి, అంటే రియల్ గా ఉండాలి. నిజంగా టెనెంట్ ఉండాలి, ఈ అగ్రిమెంట్ ఇవన్నీ ప్రాపర్ గా రియల్ గానే ఉండాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రాపర్ గా ఉండాలి.
టెనెంట్ పర్పస్ ఏంటి, కమర్షియలా లేదా అకామిడేషనా, ప్రతి మంత్ రెంట్ ఎప్పుడు పే చేయాలి, ఎంత రెంటు, ఆ టెనెంట్ ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వెకేట్ చేయబోతున్నాడు, ఇవన్నీ మీరు ప్రాపర్గా రాసుకొని ఉండాలి. రెంటల్ అగ్రిమెంట్ షుడ్ బి బోనఫైడ్. నెక్స్ట్ సెకండ్ కండిషన్, defaulting tenant. What is the meaning of defaulting tenant? రెంట్ పే చేయని టెనెంట్. ఎవరైతే రెంట్ పే చేయలేదో ఆ టెనెంట్ డిఫాల్టింగ్ టెనెంట్, రెంట్ పే చేయని టెనెంట్. ఇప్పుడు ఒక 1 month 2 months వాడు రెంట్ పే చేయలేకపోయాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలి, వెకేట్ చేయాలి. అరే బాబు నేను రెంట్ పే చేయలేకపోతున్నాను అని వెకేట్ చేయాలి. డిఫాల్టింగ్ టెనెంట్ షుడ్ వెకేట్ ది ప్రాపర్టీ, షుడ్ వెకేట్ ది ప్రాపర్టీ. వాడు 1 month 2 months రెంట్ పే చేయలేకపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి వాడు, అరే నేను రెంట్ పే చేయలేకపోతున్నాను, ఇది ప్రాపర్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని వాడు వెకేట్ చేయాలి. సిగ్గుతో వాడు వెకేట్ చేయాలి. ఒకవేళ వాడు వెకేట్ చేయకపోతే, వానికి సిగ్గు లేదనుకోండి, వాడు వెకేట్ చేయకపోతే అప్పుడు ఏం చేయాలంటే మీరు వెకేట్ చేయించాలి. డిఫాల్టింగ్ టెనెంట్ షుడ్ వెకేట్ ది ప్రాపర్టీ, వానికై వాడు వెకేట్ చేయాలి. లేదా అససి అంటే ఓనర్, మీరు అససి should compel defaulting tenant to vacate the property, to vacate the property. అంటే 100 గొడవ పడాలి, వెకేట్ చేయరా అని చెప్పాలి, వాని సామాన్లు బయట వేయాలి, గట్టి గట్టిగా అరసాలి, అప్పుడు అందరూ వస్తారు, వాని పరుగు పోద్ది, అప్పుడైనా వాడు వెకేట్ చేస్తాడు. ఒకటి వానికై వాడు వెకేట్ చేయాలి, లేదా మీరు వెకేట్ చేయించాలి. సి వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ కండిషన్ అంటే, నిజంగా వాడు రెంట్ పే చేయకపోతే నువ్వు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? ఎవరైనా సైలెంట్ గా ఉంటారు రెంట్ పే చేయకపోతే? మహా అయితే 1 month 2 months యూ విల్ సీ అండ్ యూ విల్ వెయిట్. 2 months కంటే ఎక్కువ పే చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, మీరు సైలెంట్ గా ఉండొచ్చు. అప్పటికి సైలెంట్ గా ఉన్నారనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే నిజంగా వాడు రెంట్ పే చేస్తున్నాడు, మీరే కావాలని టు క్లెయిమ్ డిడక్షన్ కావాలని మీరు డిపార్ట్మెంట్ తో స్ట్రాంగ్ గా చెప్తున్నారు. యు ఆర్ లయింగ్ అని దాని మీనింగ్. నిజంగా వాడు రెంట్ పే చేయకపోతే 1 month చూడు, 2 months చూడు, అప్పటికి వాడు పే చేయకపోతే ఏం చేయాలి, నువ్వు వాడిని వెకేట్ చేయించాలి కదా. నువ్వు వెకేట్ చేయించగానే ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అంటే వాడు నీకు నిజంగా రెంట్ పే చేస్తున్నాడు, టు క్లెయిమ్ డిడక్షన్ యు ఆర్ లయింగ్ అని కదా. Defaulting tenant should vacate the property or assessee should compel, force చేయాలి defaulting tenant to vacate the property. అంటే వాడికై వాడు వెకేట్ చేయాలి, లేదా మీరు వెకేట్ చేయించాలి. నెక్స్ట్ defaulting tenant should not occupy any other property owned by same assessee. దీని మీనింగ్ ఏంటి, నాకు అంటే ఓనర్ నేను, నాకు ఈ ప్రాపర్టీతో పాటు ఇంకొక దగ్గర ప్రాపర్టీ ఉంది, అక్కడ కూడా ఇదే టెనెంట్ ఉన్నాడు, కర్మది. నాకు ఈ ప్రాపర్టీ ఉందా, ఈ ప్రాపర్టీలో మిస్టర్ ఏ అనే ఒక టెనెంట్ ఉన్నాడా, నాకు ఇంకో దగ్గర ప్రాపర్టీ ఉంది, అక్కడ కూడా ఇదే టెనెంట్ ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలంటే అక్కడ కూడా వెకేట్ చేయించాలి, ఇక్కడ వెకేట్ చేయించాలి, అక్కడ కూడా వెకేట్ చేయించాలి. అక్కడ ప్రాపర్ గా రెంట్ పే చేసినా సరే అక్కడ కూడా వెకేట్ చేయించాలి. ఎందుకంటారా, ఇక్కడ వాడే అక్కడ వాడే కదా. ఇక్కడ రెంట్ ప్రాపర్ గా పే చేయనోడు రేపు అక్కడ కూడా ప్రాపర్ గా పే చేయకపోవచ్చు. కాబట్టి వాని బుద్ధి నీకు అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ వెకేట్ చేయించాలి, అక్కడ కూడా వెకేట్ చేయించాలి. అండర్స్టాండ్ ది లాజిక్. ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది, అది మీకు అర్థమైంది అనుకోండి, ఇవన్నీ నో నీడ్ టు బై హ్యాడ్. నెక్స్ట్ 4th one, అసెసీ అంటే ఓనర్. అసెసీ షుడ్ టేక్
రీజనబుల్ స్టెప్స్ టు రికవర్ అన్రియలైజ్డ్ రెంట్. ఇది లాస్ట్ కండిషన్. వాడు రెంట్ పే చేయలేదు, మీరు వాని సామాన్లన్నీ బయట వేశారు, వాడు ఇంకా అవన్నీ పైన పెట్టుకొని ఇట్లా పోతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏమనాలి, రే రెంట్ పే చేసి వెళ్ళరా అని చెప్పాలి. వాడు సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు, కానీ ఈ పెండింగ్ ఉన్న రెంట్ నువ్వు రెంట్ పే చేసి వెళ్ళరా బాబు అని చెప్పాలి. అప్పటికి పే చేయకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో అన్రియలైజ్డ్ రెంట్. ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ ఏఆర్ఆర్. ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ ఏఆర్ఆర్. అంటే ఇవన్నీ మీరు ట్రై చేయాలి. కొన్ని వికెట్ చేయించాలి, ఆ రెంట్ని రికవర్ చేసుకోవడం కోసం ట్రై చేయాలి. ఇవన్నీ మీరు చేసి అప్పుడు కూడా రెంట్ రాకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో అన్రియలైజ్డ్ రెంట్. ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ ఏఆర్ఆర్. దీస్ కండిషన్స్ ఆర్ గివెన్ బై రూల్ నెంబర్ 4. ఒక మూవీ ఉంటుంది, రాజా మూవీ. రాజా మూవీలో ఒక కాలనీలో రాజా అంటే వెంకటేష్ అండ్ సుధాకర్ ఉంటారు, ఒక ఇంట్లో ఉంటారు. గుర్తుంది రాజా మూవీ? ఒక కాలనీలో సుధాకర్ అండ్ వెంకటేష్ ఒక ఇంట్లో ఉంటారు. ఆ హౌస్ హూ ఈస్ ద ఓనర్ అంటే ఏవిఎస్, వన్ ఆఫ్ ది కమిడియన్. నౌ ఈజ్ నాట్ దేర్, ఈజ్ నో మోర్. ఏవిఎస్ ఈజ్ ద ఓనర్. ఆ ఏవిఎస్ వచ్చి వెళ్ళిన రెంట్ అడుగుతూ ఉంటాడు. వీళ్ళు ఏదో ఒక స్టోరీ చెప్తూ ఉంటారు, కానీ అక్కడ ఏవిఎస్ ట్రై చేస్తూ ఉన్నాడు కదా. వాళ్ళని అరుస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు వచ్చి రెంట్ అడుగుతూ ఉంటాడు. వాళ్ళు ఏమో డోర్ పెట్టుకొని లోపల కూర్చొని ఉంటారు. సో అక్కడ ఏవిఎస్ ఈస్ ట్రయింగ్, అతను వదిలేయడం లేదు, అక్కడ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. అంటే మీ ప్రయత్నం మీరు చేయాలి. అప్పటికీ రాకపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ అన్రియలైజ్డ్ రెంట్. ఇట్ ఈస్ అలౌడ్ యాజ్ డిడక్షన్ ఫ్రమ్ ఏఆర్ఆర్. అయిపోయింది. 2 months రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడు, దాన్ని మీరు ఏఆర్ఆర్ నుంచి మేనేజ్ చేసుకున్నారు, అయిపోయింది. కానీ ఎప్పుడొకసారి వాని రాత మారే పాసిబిలిటీ ఉందా? ఇప్పుడు వాని తప్పు ఉంది, 2 months మీకు రెంట్ పే చేయలేకపోయాడు, మీరు అంత గొడవ పడ్డారు, వాని సామాన్లు బయటేశారు, అరిశారు, అయినా సరే వాని తప్పు ఉంది కాబట్టి తలంచుకొని పోయాడు. కానీ ఎప్పుడొకసారి వాని రాత మారే పాసిబిలిటీ ఉందా? ఫ్యూచర్లో ఆఫ్టర్ 4 years, ఆఫ్టర్ 5 years వాడు బాగా రిచ్ అయ్యే పాసిబిలిటీ ఉందా? వన్స్ ఇఫ్ హి గెట్స్ మోర్ మనీ, మళ్ళీ ఆ కాలనీకి వచ్చి, అంటే మీ దగ్గరికి వచ్చి, ఒకప్పుడు నేను మీకు 2 months రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాను, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉంది అని వచ్చి మీకు ఇచ్చే పాసిబిలిటీ ఉందా? రాజా మూవీలో క్లైమాక్స్ లో వెంకటేష్ విల్ మ్యారీ సౌందర్య, కాబట్టి విల్ బికమ్ రిచ్. ఇప్పుడు వెంకటేష్ మళ్ళీ ఆ కాలనీకి వచ్చి ఆ ఏవిఎస్ ని కలిసి, ఒకప్పుడు నేను మీ ఇంట్లో ఉన్నాను, 2 months రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాను, తీసుకోండి, 2 months రెంట్ తీసుకోండి అని ఇచ్చే పాసిబిలిటీ ఉందా? ఎస్. అలా ఇస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ యు నో, రికవరీ ఆఫ్ బ్యాడ్ డెట్స్. అంటే రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్. వాడు 2 months రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తారు మీరు? ఆ 2 months రెంట్ని యూ విల్ టేక్ డిడక్షన్ ఫ్రమ్ ఏఆర్ఆర్. ఆ ఇయర్ లో ట్రీట్మెంట్ అయిపోయిందా? అయిపోయింది. ఫ్యూచర్ లో మళ్ళీ వచ్చి మీకు పే చేసే పాసిబిలిటీ ఉందా? పే చేస్తే అప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ కదా. ఇట్ ఈస్ టాక్సబుల్ ఫర్ దిస్ సెక్షన్ ఈజ్ సెక్షన్ 25A, 25 capital A. సెక్షన్ ఫర్ రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ ఈజ్ సెక్షన్ 25 capital A. ఇట్ ఈజ్ టాక్సబుల్. అది మీకు ఇన్కమ్ కదా, ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ అది మీకు ఏమైంది? ఇన్కమ్ కదా. ఇట్ ఈస్ టాక్సబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ వచ్చి మీకు పే చేశారో ఆ ఇయర్ లో ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మొత్తం ట్యాక్సబుల్ అంటే నో, యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30%. ఎందుకంటే ఒకవేళ ఆ ఇయర్ లో వచ్చి ఉన్నా సరే యూ కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30% యాజ్ పర్ సెక్షన్ 24A. సో ఇప్పుడు కూడా
వచ్చిన అమౌంట్ మొత్తం ట్యాక్సిబుల్ అంటే నో, లేదు. 30% డిడక్షన్ తీసుకొని బ్యాలెన్స్ అమౌంట్ పైన మాత్రం మీరు ట్యాక్స్ పే చేయాలి. కెంటెక్ డిడక్షన్ ఆఫ్ 30%. కెంటెక్ డిడక్షన్ ఆఫ్ 30%. సపోజ్ ఈ paid unrealized rent of 20,000. How much taxable? 20,000 లో నుంచి 30% పోతే how much taxable? 14,000 taxable. Third point is important. Ownership is not a criteria. Ownership is not a criteria. What is the meaning of that అంటే ఆ టెనెంట్ అప్పుడు వెళ్ళిపోయాడు కదా రెంట్ పే చేయకుండా, మళ్ళీ మీకు వచ్చి ఎప్పుడు పే చేస్తాడు? ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 4 years వాళ్ళ దగ్గర మనీ ఉన్నప్పుడు మళ్ళీ వచ్చి మీకు పే చేస్తాడు. అలా పే చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్. కరెక్టా? ఆఫ్టర్ 3-4 years వచ్చి మీకు పే చేస్తున్నాడు కదా, అప్పటికి కూడా ఆ ప్రాపర్టీకి మీరే ఓనర్ అయి ఉంటారా, లేదా ఈ మిడిల్లో ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకు అమ్మి ఉండే పాసిబిలిటీ ఉందా? మీరే ఓనర్ అయి ఉండొచ్చు, లేదా ఈ మిడిల్లో ఈ 3-4 years లో ఆ ప్రాపర్టీని వేరే వాళ్ళకు అమ్మి కూడా ఉండవచ్చు. అయినప్పటికీ ఎటువంటి వేరియేషన్ ఉండదు. ఓనర్షిప్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. టెనెంట్ వెళ్ళిపోయాడా, ఆఫ్టర్ 3-4 years వచ్చి నాకు పే చేస్తున్నాడా, ఆ ఇయర్లో ఏ ఇయర్లో ఆ టెనెంట్ వచ్చి పే చేసిన ఇయర్లో ఆ ప్రాపర్టీకి నేను ఓనర్ అయి ఉండొచ్చు, లేదా ఈ 3-4 years లో నేను వేరే వాళ్ళకి అమ్మి కూడా ఉండవచ్చు. అయినప్పటికీ ఎటువంటి వేరియేషన్ ఉండదు. ఓనర్షిప్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. ఓనర్షిప్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. మన ఎగ్జాంపుల్లో హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ దట్ హౌస్ ప్రాపర్టీ? ఏవిఎస్. వెంకటేష్ విల్ బికమ్ రిచ్ ఆఫ్టర్ 3-4 years కదా. ఇప్పుడు 3-4 years తర్వాత ఒకసారి సరదాగా ఆ కాలనీకి వెళ్ళాడు, విత్ సౌందర్య ఆ కాలనీకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏవిఎస్ ఒక చైర్లో కూర్చొని ఉన్నాడు. వెళ్ళి, సార్ నేను ఒకప్పుడు మీ ఇంట్లో ఉన్నాను, 2 months రెంట్ నేను అప్పుడు పే చేయకుండా వెళ్ళిపోయాను, ఇప్పుడు తీసుకోండి అని ఇస్తున్నాడు. అప్పుడు సరదాగా అడిగాడు, ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు సార్ అని. లేదండి నేను హౌస్ ఆల్రెడీ అమ్మేశానని చెప్పాడు. అయినప్పటికీ ఎటువంటి వేరియేషన్ ఉండదు. ఓనర్షిప్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. డన్నా? ఓకే. ఇట్ ఈస్ అబౌట్ వాట్? అన్రియలైజ్డ్ రెంట్ అండ్ రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్. Now come to arrears of rent. Arrears of rent అది అయిపోయింది. ఇది న్యూ కాన్సెప్ట్, అరియర్స్ ఆఫ్ రెంట్. అంటే బయట ఎవరైనా అడిగారు అనుకోండి మీరు, అరియర్స్ ఆఫ్ రెంట్ అన్రియలైజ్డ్ రెంట్ రెండు సేమ్ అనిపిస్తుంది. అంటే మీరు ఎవరైనా అడిగారు అనుకోండి రెండు సేమే కదా అంటారు, బట్ బోత్ ఆర్ నాట్ సేమ్. అన్రియలైజ్డ్ రెంట్ అంటే టెనెంట్ రెంట్ పే చేయకుండా వెళ్ళిపోతే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్రియలైజ్డ్ రెంట్. అరియర్స్ ఆఫ్ రెంట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ లిజన్ కేర్ఫుల్లీ. అరియర్స్ ఆఫ్ రెంట్ అంటే ఏంటో నేను చెప్పబోతున్నాను. కొన్నిసార్లు ఓనర్కి టెనెంట్కి మధ్య రెంట్ పెండింగ్ ఉండిపోద్ది, రెంట్ డిస్ప్యూట్ ఉండిపోద్ది. ఆ రెంట్ ఫ్యూచర్లో వచ్చే పాసిబిలిటీ ఉంది. అసలు ఎందుకు డిస్ప్యూట్ ఉంటుంది? లిజన్. ఓనర్ టెనెంట్ ఎవరీ మంత్ పేయింగ్ టు ఓనర్ 1 lakh రెంట్. టెనెంట్ పేయింగ్ టు ఓనర్ ఎవరీ మంత్ 1 lakh రెంట్. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్. కానీ సడన్ గా ఓనర్ ఇంక్రీజ్డ్ రెంట్ ఫ్రమ్ 1 lakh to 1.5 lakhs. సడన్ గా పెంచేశాడు. నార్మల్ గా ఇప్పుడు రెంట్ ఎంత? 1 lakh. టెనెంట్ పేయింగ్ టు ఓనర్ ఎవరీ మంత్ 1 lakh రెంట్ అండి, గోయింగ్ వెల్. ఆల్ ఆఫ్ సడన్ డ్యూ టు సమ్ రీజన్స్ ఓనర్ ఇంక్రీజ్డ్ రెంట్ ఫ్రమ్ 1 lakh to 1.5 lakhs, అంటే 1 lakh to 1,50,000. ఇప్పుడు టెనెంట్ దానికి ఒప్పుకోవడం లేదు. నువ్వు అలా ఎలా రెంట్ పెంచుతావు, సడన్ గా నాకు చెప్పాలి కదా, నాకు చెప్పకుండా ఎలా పెంచుతావు అని టెనెంట్ ఒప్పుకోవడం లేదు.
ఓనర్ ఏమో లేదు నువ్వు ఈ మంత్ నుంచి 1.5 lakhs రెంట్ పే చేయాలి అంటున్నాడు. టెనెంట్ ఏమో నేను పే చేయను అంటున్నాడు. టెనెంట్ ఏమంటున్నాడు, ఐ విల్ పే ఓన్లీ 1 lakh. ఓనర్ ఈస్ సెయింగ్ దట్ నో ఫ్రమ్ దిస్ మంత్ యూ హావ్ టు పే 1.5 lakhs. లేదు అన్నారు. ఇప్పుడు రియల్ లైఫ్ లో వాళ్ళు గొడవ పడరు కదా, గొడవ పడితే బాగుంటుందా? బాగుండదు. నౌ దే విల్ గో టు కోర్టు. మీరు అనుకోవచ్చు, సార్ ఆ టెనెంట్ వెకేట్ చేయొచ్చు కదా అని. ఇన్ కేస్ ఆఫ్ కమర్షియల్ ప్లేసెస్ అంత ఈజీగా వెకేట్ చేయలేరు. గుడ్ విల్ అని ఉంటుంది, బ్రాండ్ నేమ్ అని ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, ఆల్ ఆఫ్ సడన్ వెకేట్ చేయలేరు. అలా అని టెనెంట్ ఆ 1.5 lakhs కి ఒప్పుకోవడం లేదు. ఈ సెయింగ్ దట్ ఐ విల్ పే ఓన్లీ 1 lakh. ఓనర్ ఏమో నో యూ హావ్ టు పే 1.5 lakhs అంటున్నాడు. ఆ మ్యాటర్ డిస్ప్యూట్ లో ఉంది. నౌ దే విల్ గో టు కోర్టు. ఇప్పుడు కోర్ట్ డెసిషన్ ఎప్పుడు వస్తుంది మనకి? ఆఫ్టర్ 3 years, ఆఫ్టర్ 2 years వస్తుంది, అంతే కదా. ఆ 2 to 3 years ఓనర్ కి టెనెంట్ విల్ పే ఎవరి మంత్ 1 lakh. అంటే 50,000 పెండింగ్ ఉండిపోతూ ఉంది. అంటే ఒప్పుకున్న ప్రకారం ఒకప్పుడు రెంట్ ఏమైతే ఉందో ఆ 1 lakh మాత్రమే పే చేస్తున్నాడు ఎవరు? టెనెంట్ ఓనర్కి. కానీ ఓనర్ ఏమంటున్నాడు, యూ హావ్ టు పే 1.5 lakhs అంటున్నాడు. అంటే ఆ 50,000 ఏమైతే ఉందో అది పే చేయడం లేదు, అది పెండింగ్ ఉండిపోతూ ఉంది. అంటే ఎవరి మంత్ 50,000 పెండింగ్ ఉండిపోతూ ఉంది. ఫ్యూచర్ లో కోర్టు డెసిషన్ ఎవరికి ఫేవరబుల్ గా ఇచ్చే పాసిబిలిటీ ఉంది? ఒకవేళ ఈ కోర్టు గివెన్ డెసిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఓనర్ అనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? టెనెంట్ ఆ 50,000 ఏమైతే పెండింగ్ ఉందో రెంట్, ఎవరి మంత్ 50,000 రెంట్ పెండింగ్ ఉండిపోతూ ఉంది కదా, అదంతా ఇప్పుడు టెనెంట్ ఓనర్ పే చేయాలి. ఎందుకని? కోర్టు గివెన్ డెసిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఓనర్ కాబట్టి. మరి టెనెంట్ ఈ పెండింగ్ ఉన్న రెంట్ ఎప్పుడు పే చేయాలి? ఎప్పుడైతే కోర్ట్ డెసిషన్ వస్తుందో ఆ ఇయర్ లో పే చేయాలి. సపోజ్ కోర్ట్ డెసిషన్ కేమ్ ఆఫ్టర్ 30 months అనుకోండి. 30 months ఇంటూ 50,000, 15 lakhs. ఈ 15 lakhs టెనెంట్ ఓనర్ పే చేయాలి. 1 lakh పే చేస్తున్నాడు. 1 lakh ఏమైతే అగ్రి అమౌంట్ ఉందో అది పే చేస్తున్నాడు. ఈ ఇంక్రీజ్ అమౌంట్ ఉంది కదా 50,000, అది పే చేయడం లేదు. అది ఎప్పుడు పే చేయాలి? ఫ్యూచర్ లోకైనా కోర్టు డెసిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఓనర్ వస్తే పే చేయాలి. సపోజ్ కోర్టు గివెన్ డెసిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఓనర్ అనుకోండి, ఆ 50,000 పెండింగ్ ఏమైతే ఉందో అది పే చేయాలి. 50,000 ఇంటూ 30 months అనుకోండి, 15 lakhs పే చేయాలి. ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ ఓనర్ కదా ఏమవుతుంది? 15 lakhs ఇన్కమ్ కదా, ఇట్ ఈస్ టాక్సబుల్. ఎప్పుడు? ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ, అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ డెసిషన్ గివెన్ బై కోర్టు. మొత్తం టాక్సబుల్ అంటే నో, 15 lakhs లో నుంచి డిడక్షన్ ఆఫ్ 30%, బ్యాలెన్స్ 70% టాక్సబుల్. ఇక్కడ కూడా ఓనర్షిప్ ఈస్ నాట్ ఏ క్రైటీరియా. అంటే ఈ మిడిల్లో ఒకవేళ ఆ ఓనర్ ప్రాపర్టీ అమ్మి ఉన్నా సరే ఎటువంటి చేంజ్ ఉండదు, ఎటువంటి వేరియేషన్ ఉండదు, ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. చెప్పండి, హౌ టు డిఫైన్ అరియర్స్ ఆఫ్ రెంట్? ఇట్ ఈస్ ద disputed rent of earlier years received in the current year. It is the disputed rent of earlier years received in the current year. అంటే కోర్టు డెసిషన్ ఎప్పుడైతే వస్తుందో ఆ ఇయర్ లో మీకు రికవరీ అయిపోద్ది. వాట్ ఈస్ సెక్షన్ ఫర్ అరియర్స్ ఆఫ్ రెంట్? సేమ్ సెక్షన్ 25A. రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ కి, అరియర్స్ ఆఫ్ రెంట్ కి సేమ్ సెక్షన్ 25A. ఇట్ ఈస్ టాక్సబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ under the head income from house property. టెనెంట్ మీకు ఏ ఇయర్ లో అయితే 15 lakhs పే చేస్తున్నాడో ఆ ఇయర్ లో ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30%. 15 lakhs లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 30%? 4.5 lakhs పోతే 10.5 lakhs taxable. ఓనర్షిప్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. అంటే ఈ మిడిల్లో ఒకవేళ ఓనర్
ఆ హౌస్ ప్రాపర్టీని వేరే వాళ్ళకి అమ్మి ఉన్నా సరే ఎటువంటి చేంజ్ ఉండదు. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ వాట్ రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్. సెక్షన్ కూడా సేమే 25 క్యాపిటల్ ఏ 25 క్యాపిటల్ ఏ. అంటే సడన్ గా రెంట్ పెంచడం వల్ల టెనెంట్ దానికి ఒప్పుకోలేదు. సో సమ్ అమౌంట్ టెనెంట్ కి ఓనర్ కి మధ్య డిస్ప్యూట్ ఉండిపోయింది. ఫ్యూచర్ లో గిన కోర్టు ఇట్ గివ్స్ డెసిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఓనర్. ఇప్పుడు ఆ పెండింగ్ ఉన్న రెంట్ టెనెంట్ ఓనర్ కి పే చేయాలి. ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ ఓనర్ అది ఇన్కమ్ కాబట్టి ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ ద హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మొత్తం టాక్సబుల్ అంటే నో, కెన్ టేక్ డిడక్షన్ ఆఫ్ 30%. ఓనర్షిప్ ఈస్ నాట్ ఏ క్రైటీరియా. ఓకేనా? వాట్ ఈస్ సెక్షన్ 25 capital A. Now on this we are going to do one problem, important problem, MCQs లో important problem. Listen. First I will explain the problem. See, కొన్నిసార్లు ప్రాబ్లం లెంతీగా ఉంటుంది కానీ సొల్యూషన్ సింపుల్ గా ఉంటుంది. ప్రాబ్లం లెంతీగా ఉంటే మొత్తం వాడు ఇచ్చినట్టు కదా, సొల్యూషన్ సింపుల్ గా ఉంటుంది. ప్రాబ్లం సింపుల్ గా ఉంటే వాడేమి ఇవ్వలేదు కాబట్టి సొల్యూషన్ లెంతీగా ఉంటుంది. కరెక్టా? ఓకే, లిసన్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది ప్రాబ్లం. ఈ క్వశ్చన్ మీకు ఐసీ బుక్ లో కూడా ఉంది, మే 2020 ఐసీ బుక్ లో కూడా ఉంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ లిసన్. మిస్టర్ ఆనంద్ సోల్డ్ హిస్ హౌస్ ప్రాపర్టీ ఇన్ మార్చ్ 2025. ఈ క్వశ్చన్ కి సొల్యూషన్ చాలా చాలా సింపుల్, కానీ క్వశ్చన్ ని మీరు అర్థం చేసుకోవాలి. సొల్యూషన్ విల్ టేక్ జస్ట్ 1 minute అంతే. క్వశ్చన్ ని మీరు అర్థం చేసుకోవాలి. లిసన్, ప్రశాంతంగా వినండి. మిస్టర్ ఆనంద్ సోల్డ్ హిస్ హౌస్ ప్రాపర్టీ ఇన్ మార్చ్ 2025. ఇన్ జూన్ 2025, he recovered rent of 10,000 from Mr. Gaurav. In June 2025, ఇక్కడ డేట్స్ ఇంపార్టెంట్. జూన్ 2025 లో he recovered rent of rupees 10,000 from Mr. Gaurav. గౌరవ్ ఎవరంటే టు whom he has let out his house for 2 years from April 2019 to March 2021. గౌరవ్ ఎవరంటే ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న టెనెంట్. ఒకప్పుడు అంటే ఎప్పుడు? ఏప్రిల్ 2019 నుంచి మార్చ్ 2021 వరకు గౌరవ్ అక్కడ రెంట్కు ఉన్నాడు. ఎవరు గౌరవ్? ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న టెనెంట్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2019 నుంచి 2021 వరకు వాళ్ళ ఇంట్లో ఉన్న టెనెంట్. He could not realize 2 months rent of 20,000 from him, and to that extent his actual rent was reduced while computing income from house property of that year. ఒకప్పుడు గౌరవ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడా? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2019 ఏప్రిల్ నుంచి మార్చ్ 2021 వరకు గౌరవ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడా? అప్పుడు ఏం చేశాడంటే 2 months రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడు. He could not realize 2 months rent of 20,000 from him, అంటే ఫ్రమ్ గౌరవ్. 2 months రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అన్రియలైజ్డ్ రెంట్. అవునా? అండ్ టు దట్ ఎక్స్టెంట్ హిస్ యాక్చువల్ రెంట్ వాస్ రెడ్యూస్డ్ వైల్ కంప్యూటింగ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఆ 2 months రెంట్ ని వాట్ ఓనర్ డిడ్? ఏఆర్ఆర్ నుంచి మేనేజ్ చేసుకున్నాడు. 12 months ఇంటూ రెంట్ పర్ మంత్ మైనస్ అన్రియలైజ్డ్ రెంట్ అని మేనేజ్ చేసుకున్నాడు. మేనేజ్ చేసుకోవచ్చా? ఎస్. చెప్పండి, ఇంతవరకు నేను చెప్పాను. ఒకప్పుడు వాళ్ళ ఇంట్లో గౌరవ్ అనే ఒక టెనెంట్ ఉన్నాడు. 2 months రెంట్ పే చేయకుండా వెళ్ళిపోయాడు. ఆ 2 months రెంట్ ని ఓనర్ ఏం చేశాడంటే ఏఆర్ఆర్ కంప్లీట్ చేసినప్పుడు డిడక్షన్ తీసుకున్నాడు. ఓకేనా? తర్వాత గౌరవ్ మళ్ళీ వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? నౌ కమ్ టు ఫస్ట్ లైన్. జూన్ 2025 లో వచ్చాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడు? 2021 మార్చిలో వెకేట్ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆఫ్టర్ 4 years ఈస్ కమింగ్. ఇన్ జూన్ 2025 వచ్చాడు. వచ్చి ఒక 10,000 రెంట్ పే చేశాడు. నౌ రీడ్ ఫస్ట్ లైన్. ఇన్ జూన్ 2025 he recovered rent of 10,000 from Mr. Gaurav. ఆ కాలనీకి వచ్చి ఒకప్పుడు పే చేయని రెంట్ని ఇప్పుడు పే చేశాడు. ఎంత పే చేశాడు? 10,000. ఎంత పే చేయకుండా వెళ్ళిపోయాడు? 20,000. పోనీలేండి, అట్లీస్ట్ నౌ ఈ పేడ్ 10,000. ఆ 10,000 ఓనర్కి ఏమైంది? రికవరీ యాప్ అన్రియలైజ్డ్ రెంట్ కదా. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? రికవరీ యాప్ అన్రియలైజ్డ్ రెంట్ కదా.
అవునా? నౌ కమ్ టు వెరీ ఫస్ట్ లైన్. వెరీ ఫస్ట్ లైన్. మిస్టర్ ఆనంద్ sold his house property in March 2025. At the time of recovery, అసలు ఆనంద్ ఆ ప్రాపర్టీకి ఓనరే కాదు. మీకు రికవరీ ఎప్పుడు అవుతుంది? జూన్ 2025 లో వస్తుంది. 10,000 అన్రేజ్డ్ రెంట్ మీకు ఎప్పుడు రికవరీ అవుతుంది? జూన్ 2025 లో. కానీ ఆల్రెడీ ఆనంద్ మార్చ్లోనే ఆ ప్రాపర్టీ అమ్మేశాడు. జూన్లో మీకు రికవరీ అవుతుంది. అయినప్పటికీ ఎటువంటి వేరియేషన్ ఉండదు. ఓనర్షిప్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా. చెప్పండి, ఆ 10,000 ఓనర్కి ఏమైంది? ఇన్కమ్ ట్యాక్సిబులా? ఎస్. ఎప్పుడు ట్యాక్సిబుల్? ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ. వాట్ ఈస్ ఇయర్ ఆఫ్ రికవరీ? జూన్ 2025 అంటే విచ్ ఇయర్? 25 అయిపోయి 26 లో ట్యాక్సిబుల్. హౌ మచ్ ట్యాక్సిబుల్? 10,000 ట్యాక్సిబులా? నో. 10,000 లో నుంచి 30% పోతే 7,000 ట్యాక్సిబుల్. 7,000 ట్యాక్సిబుల్. విచ్ ఇయర్? ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ. జూన్ 2025 కాబట్టి 25, 26 లో ట్యాక్సిబుల్. హౌ మచ్ ట్యాక్సిబుల్? 7,000. సార్ ఆల్రెడీ అమ్మేసాడు కదా హౌస్ ప్రాపర్టీ, అయినా సరే నో వేరియేషన్. వెయిట్. సో 10,000 లో హౌ మచ్ ట్యాక్సిబుల్? 7,000. ఇంకా అయిపోలేదు. ఫర్దర్ అంటే తర్వాత గౌరవ్ ఎప్పుడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి? 2021 లో వెళ్ళిపోయాడు. ఫర్దర్ తర్వాత he had let out his property from April 2021. మార్చ్ 2021 లో గౌరవ్ ఎక్కడేసి వెళ్ళిపోయాడు. ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 2021 టు ఫిబ్రవరి 2025 మళ్ళీ రెంట్కి ఇచ్చారు. ఎవరికంటే? టు మిస్టర్ సతీష్. he had let out from April 2021 to February 2025 to Mr. Satish. Full stop. In April 2023, he had increased rent from 12,000 to 15,000. అంటే సడన్ గా రెంట్ పెంచేశాడు. 12,000 to 15,000 అంటే పర్ మంత్ ఆల్ ఆఫ్ సడన్ ఈ ఇంక్రీజ్డ్ 3,000. అండ్ ద సేమ్ వాజ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ డిస్ప్యూట్. ఇన్ ఏప్రిల్ 2023 he had increased rent from 12,000 to 15,000 and same was subject matter of dispute. అంటే at present tenant will pay to owner how much? He will pay only 12,000. 15,000 pay చేయడు, he will pay only 12,000. ఈ పెండింగ్ రెంట్ ఎంత ఉంది? 3,000 కదా. ఆ 3,000 పర్ మంత్ ఏమైతే పెండింగ్ ఉందో అది ఫ్యూచర్ లో పే చేస్తాడు. ఎప్పుడు? ఒకవేళ కోర్టు డెసిషన్ కింద ఇన్ ఫేవర్ ఆఫ్ ఓనర్ వస్తే. ఇన్ సెప్టెంబర్ 2025 ద మ్యాటర్ వాజ్ ఫైనల్లీ సెటిల్డ్ అండ్ మిస్టర్ ఆనంద్ రిసీవ్డ్ ₹69,000 యాజ్ అరియర్స్ ఆఫ్ రెంట్ ఫ్రమ్ ఏప్రిల్ 23 టు ఫిబ్రవరి 25. అంటే ఫైనల్లీ కోర్టు డెసిషన్ కేమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఓనర్ కాబట్టి ఆ 3,000 పర్ మంత్ ఏమైతే పెండింగ్ ఉందో 3,000 ఇంటూ 23 మంత్స్. ఎందుకంటే ఏప్రిల్ 23 నుంచి ఫిబ్రవరి 25 వరకు 23 మంత్స్ వస్తుంది. 23 మంత్స్ ఇంటూ 3,000 69,000. అది ఫైనల్లీ ఓనర్కి పే చేశాడు టెనెంట్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్. ఒకప్పుడు డిస్ప్యూట్ ఉన్న రెంట్ ఇప్పుడు వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? అరియర్స్ ఆఫ్ రెంట్. అరియర్స్ ఆఫ్ రెంట్ ట్యాక్సిబుల్? ఎస్. ఎప్పుడు ట్యాక్సిబుల్? ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ రికవరీ? సెప్టెంబర్ 2025. సెప్టెంబర్ 2025 అంటే విచ్ ఇయర్? 25, 26 కదా. 25 అయిపోయి 26 కదా. ఆ ఇయర్ ట్యాక్సిబుల్. ఎంత ట్యాక్సిబుల్? 69,000 లో నుంచి ఇఫ్ యూ మైనస్ 30% 48,300 ట్యాక్సిబుల్. కానీ ఆల్రెడీ హౌస్ ప్రాపర్టీ అమ్మేశాడు కదా, అయినప్పటికీ ఎటువంటి వేరియేషన్ ఉండదు. మీకు రికవరీ అయిందేమో సెప్టెంబర్ 2025 లో. సి వెరీ ఫస్ట్ లైన్. మార్చ్ 2025 లో మీరు ఆల్రెడీ ప్రాపర్టీ అమ్మేసి ఉన్నారు, అయినప్పటికీ ఎటువంటి వేరియేషన్ ఉండదు. వుడ్ రికవరీ ఆఫ్ అన్రేజ్డ్ రెంట్ అండ్ అరియర్స్ ఆఫ్ రెంట్ బి ట్యాక్సిబుల్? ఎస్ ట్యాక్సిబుల్. హౌ మచ్ ట్యాక్సిబుల్? అదేమో 7,000. ఎందుకంటే 10,000 వచ్చింది, దాంట్లో 30% పోతే ఎంత ట్యాక్సిబుల్? 7,000 ట్యాక్సిబుల్. ఇదేమో 69,000 వచ్చింది ఇంటూ 70% ఎంత ట్యాక్సిబుల్? 48,300 ట్యాక్సిబుల్. మొత్తం ఎంత? టోటల్ 55,300 taxable. If so, in which year?
ఇన్ విచ్ ఇయర్? ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ. వాట్ ఈస్ ద ఇయర్ ఆఫ్ రికవరీ? అదేమో జూన్ 2025 అంటే 25-26. ఇదేమో సెప్టెంబర్ 2025, ఇది కూడా 25-26. ఓకే, కమ్ టు ఆన్సర్. బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్, ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ ప్రొవిజన్ కదా, ఒక 2 వర్డ్స్ రాయాలి. రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ అండ్ అరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్. రికవరీ ఆఫ్ అన్రియలైజ్డ్ రెంట్ అండ్ అరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్ ఆర్ taxable in the year of recovery under the head income from house property. Can take deduction of how much? 30%. And ownership is not a criteria. Ownership is not a criteria. What is section for this? Section 25A. Antena? Section 25A. Therefore, taxable value as follows. Taxable value as follows. What is the recovery of unrealized rent? 10,000 minus deduction at the rate of 30% అంటే 3,000 పోతే వాట్ ఈస్ ద బ్యాలెన్స్? 7,000. అలాగే అరియర్స్ ఆఫ్ రెంట్ ఈక్వల్ టు హౌ మచ్? 69,000 మైనస్ డిడక్షన్ అట్ ద రేట్ ఆఫ్ 30%. ఎంత వస్తుంది? 69,000 ఇంటూ 30%, 20,700. సో 48,300. 48,300. మొత్తం 55,300. కరెక్టా? taxable in which year? Taxable in 25-26 in the year of recovery కదా, under the head income from house property. 55,300. వెరీ సింపుల్, ఏది కూడా డిఫికల్ట్ కాదండి. మనం కొంచెం టైం అలాట్ చేయాలి, ప్రొవిజన్ అర్థం చేసుకోవాలి, అక్కడ ఉనింది చదవడం కాదు, దాన్ని సింపుల్గా మన టర్మినాలజీలో అర్థం చేసుకోవాలి, ఎనలైజ్ చేయాలి. చదువుకుంటూ వెళ్ళిపోయామని కాదు. ఇఫ్ యూ రీడ్ వన్ టైం ఇంకెప్పటికీ మర్చిపోకూడదు. లైక్ దట్ యూ హ్యావ్ టు రీడ్. కొంచెం టైం ఇవ్వండి, ఏది కూడా అంత ఈజీగా రాదు. కొంచెం టైం ఇవ్వండి, ప్రశాంతంగా అర్థం చేసుకోండి, ఎనలైజ్ చేయండి. అసలు ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నాము, అక్కడ ఏమైనా సెక్షన్ కవర్ అయిందా, డిడక్షన్ ఎంత, ఏ ఇయర్లో ట్యాక్సబుల్, ఇవన్నీ అర్థం చేసుకోండి. దెన్ గో టు నెక్స్ట్ ప్రొవిజన్. అడావిడొద్దు, చక్కరొద్దు, ప్రశాంతంగా ఉండాలి. 55,300. ఓకేనా? ఒక్కసారి కమ్ టు డీమూడ్ టు బి లెట్ అవుట్. డీమూడ్ టు బి లెట్ అవుట్ పైన వీ హ్యావ్ డన్ వన్ ప్రాబ్లం కదా. డీమూడ్ టు బి లెట్ అవుట్ పైన వీ హ్యావ్ డన్ వన్ ప్రాబ్లం. ఆప్షన్ నెంబర్ 1 చేశాము, ఆప్షన్ నెంబర్ 2 చేశాం కదా. అక్కడ అది 1,840 అండి, అది 1,640 కదా, అది 1,840. డీమూడ్ టు బి లెట్ అవుట్ పైన అంటే క్వశ్చన్ నెంబర్ 6లో ఆప్షన్ నెంబర్ 2 ఉంది కదా, అక్కడ 1,640 పడింది, అది 1,840. ఎందుకంటే 1,76,840 మైనస్ 1,75,000 ఈజ్ 1,840. మన అప్పుడు ఫ్లోలో 1,640 రాసి ఉన్నాము, అది 1,840. ఓకేనా? ఓకే. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ unrealized rent, recovery of unrealized rent and arrears of rent, including problem on that. Okay na? We have done total 11 questions అండి. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. ఇఫ్ యూ కమ్ టు స్టార్టింగ్ ఆఫ్ ది చాప్టర్,
if you come to starting of the chapter, we have discussed 11 examples regarding rent. We have done 11 problems. ప్రతి కాన్సెప్ట్ ఎలా అప్లై చేయాలి ఏంటి అని క్లియర్ గా చెప్పుకున్నాము. దెర్ ఈస్ వన్ స్మాల్ కాన్సెప్ట్ పెండింగ్. అదేంటంటే ఆ కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు సగం తెలుసు, ఇంకొక సగం ఇప్పుడు చెప్పుకోబోతున్నాము. ఇది ఎంసీక్యూలో ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ డీలర్, ఇది ఆల్రెడీ మనం స్టార్టింగ్ ఆఫ్ ది చాప్టర్ లో చెప్పుకున్నామండి. ఎగ్జాంపుల్ నెంబర్ 11 అనుకుంటా, ఎగ్జాంపుల్ నెంబర్ 11, 10, 9 అనుకుంటా చెప్పుకున్నాం ఆల్రెడీ. మీ తర్వాత బ్యాక్ వెళ్ళి చూడండి. వాట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డీలర్? అతను ప్రాపర్టీస్ కొని అమ్ముతూ ఉంటాడు, లేదా ప్రాపర్టీస్ కట్టి అమ్ముతూ ఉంటాడు. సపోజ్ ఒక 4 బిల్డింగ్స్ కట్టాడండి, 4 బిల్డింగ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డీలర్? బిల్డింగ్స్ కొని అమ్మడం లేదా బిల్డింగ్స్ కట్టి అమ్మడం. కాబట్టి అతనికి ప్రాపర్టీస్ ఏమవుతాయంటే స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతాయి. స్టాక్ ఇన్ ట్రేడ్ ప్రాపర్టీస్ ఏమవుతాయి? స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతాయి. ఒక 4 బిల్డింగ్స్ రెడీగా ఉన్నాయి. ఈ కెప్ట్ సేల్ బోర్డ్ ఆల్సో, ఈ కెప్ట్ సేల్ బోర్డు. ఇప్పుడు బయ్యర్ వెంటనే వస్తాడా? కొనేవాళ్ళు వెంటనే వస్తారా? రారు కదా. అంటే బయ్యర్ వచ్చి కొనాలి అంటే ఒక 2 months, 3 months, 4 months టైం పడుతుంది, అవునా? ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి కదా అని టెంపరీ ఈ గివెన్ ఆన్ రెంట్, ఇప్పుడు వచ్చే రెంట్ ఎక్కడ టాక్సబుల్? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. గో టు స్టార్టింగ్ ఆఫ్ ది చాప్టర్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. రియల్ ఎస్టేట్ డీలర్ అన్సోల్డ్ ప్రాపర్టీస్ ని టెంపరీ రెంట్కి ఇస్తే వచ్చే రెంట్ ఎక్కడ టాక్సబుల్ అంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఒకవేళ ఫ్యూచర్ లో సేల్ చేసినప్పుడు వచ్చే ప్రాఫిట్ ఎక్కడ టాక్సబుల్ అంటే పీజీబీపీ, అది వేరు. ప్రాఫిట్ ఫ్రమ్ సేల్ ఆఫ్ దీస్ బిల్డింగ్స్ ఏమో పీజీబీపీ, అతని బిజినెస్ అది. కాబట్టి టెంపరీ వచ్చే రెంట్ మాత్రం ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇది మనం స్టార్టింగ్ లో నీట్ గా చెప్పుకున్నాం. ఇక్కడ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. చెప్పండి. ఫస్ట్, రెంట్ రిసీవ్డ్ బై రియల్ ఎస్టేట్ డీలర్ from unsold properties is taxable under the head income from house property. ఇది చాలా మంది అండి ఎన్నిసార్లు అయినా చెప్పినా సరే రాంగ్ చేస్తూ ఉంటారు. పీజీబీపీ అనుకుంటూ ఉంటారు. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. అతను టుమారో అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ప్రాపర్టీస్. టుమారో ఆ ప్రాపర్టీస్ సేల్ చేస్తారు కదా, ఆ ప్రాఫిట్ ఏమో టాక్సబుల్ అండర్ ద హెడ్ పీజీబీపీ. ఎంసీక్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ప్రాపర్టీస్ ని టెంపరీగా రెంట్ ఇస్తే వచ్చే రెంట్ ఏమో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఫ్యూచర్ లో అమ్మినప్పుడు వచ్చే ప్రాఫిట్ ఏమో పీజీబీపీ. దిస్ ఆల్రెడీ ఇంతవరకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. నౌ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. రెంట్కి ఇస్తే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, డౌట్ ఏం లేదండి. ఖాళీగా ఉన్నాయి కదా, ఎలాగో బయ్యర్ రావాలంటే టైం పడుతుంది కదా, అందుకని టెంపరీగా రెంట్కి ఇద్దామని రెంట్కి ఇస్తే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, వచ్చేటంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, డౌట్ ఏం లేదు కదా. కానీ కొన్నిసార్లు రెంట్కి ఇవ్వరు. రెంట్కి ఇస్తే ఏమైందంటే రేపు బయట వచ్చినప్పుడు టెనెంట్ సడన్ గా వెకేట్ చేయాలి కదా, వాడు వెకేట్ చేయడు, లేదా ప్రాపర్టీ డ్యామేజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ప్రాపర్టీ డ్యామేజ్ అయింది అనుకోండి, ఇప్పుడు బయర్ కొనడు. బయర్ కింద రెడీగా ఉండాలి, ప్రాపర్టీ న్యూ కండిషన్ లో ఉండాలి. కాబట్టి ఆ బిల్డర్ ఎలా ఆలోచిస్తాడంటే వద్దులే అబ్బా, నాకు ఆ రెంట్ లేకపోయినా పర్లేదు, రేపు బయర్ కొనకపోతే ఇబ్బంది అవుతుందని రెంట్కి ఇవ్వడు. రెంట్కి ఇస్తే వచ్చే రెంట్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ అండి, డౌట్ ఏం లేదు కదా. రెంట్కి ఇవ్వకపోతే అన్ని ప్రాపర్టీస్ ఖాళీగా ఉంటాయి. అప్పుడు డిపార్ట్మెంట్ డీమ్ టు బి లెట్అవుట్ అనుకొని రెంట్కి ఇవ్వకపోయినా సరే రెంట్ వచ్చినట్టుగా ట్యాక్స్ కంప్యూట్ చేయొచ్చా? రెంట్కి ఇస్తే వచ్చే రెంట్ ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ, అక్కడ డౌట్ ఏం లేదు, ప్రాబ్లం లేదు. రెంట్కి ఇవ్వకుండా అన్ని ప్రాపర్టీస్ ఖాళీగా ఉన్నాయండి.
అలా ఖాళీగా ఉన్నప్పుడు డీమ్ టు బి లెట్అవుట్ అనుకోని, అంటే రెంట్కి ఇవ్వకపోయినా సరే రెంట్కి ఇచ్చి ఉంటే ఎంత రెంట్ అయితే వస్తుందో దానిపైన ట్యాక్స్ పే చేయండి అని డిపార్ట్మెంట్ అడిగే పాసిబిలిటీ ఉందా? ఆన్సర్ ఈజ్ ఎస్. కానీ ఇప్పుడంటే 2 years వరకు కూడా ఖాళీగా ఉంటాయి, అంటే 2 years తర్వాత కూడా ఖాళీగా ఉంటాయి. 2 years వరకు మాత్రము NAV ఈక్వల్ టు 0. ఒక 2 years లోపు నువ్వేం చేయాలి? అమ్ముకోవాలి. 2 years వరకు నువ్వు ఖాళీగా పెట్టుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మేము అర్థం చేసుకోగలుగుతాం. నువ్వు బిల్డర్వి, నువ్వు కట్టి అమ్ముకోవాలి. అమ్మాలి అంటే వాడు రావాలి, వాళ్ళకి నచ్చాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి 2 years వరకు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 years వరకు నువ్వు ఖాళీగా పెట్టుకున్నా సరే NAV ఈక్వల్ టు 0. నో క్వశ్చన్ ఆఫ్ డిమోటివ్ లెట్అవుట్. 2 years తర్వాత కూడా ఖాళీగా ఉంటే, అప్పటికి నువ్వు అమ్ముకోకుండా అప్పటికి ఖాళీగా ఉంటే అప్పుడు డీమ్డ్ యాజ్ లెట్అవుట్. అంటే రెంట్కి ఇవ్వకపోయినా సరే ఇచ్చామని కంప్లీట్ చేస్తాం. కానీ ఇప్పుడు ఆఫ్టర్ 2 years వరకు నో క్వశ్చన్ ఆఫ్ డీమ్డ్ లెట్అవుట్. రిలాక్స్, లిజన్. వాట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్? అరే ఖాళీగా ఉన్నాయి కదా అని రెంట్కి ఇవ్వచ్చు. రెంట్కి ఇస్తే వచ్చే రెంట్ ఎక్కడ ట్యాక్స్, ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ, అక్కడ డౌట్ ఏం లేదు. కానీ కొందరు ఎలా ఆలోచిస్తారంటే, అరే రెంట్కి ఇస్తే ఆ టెనెంట్ రేపు సడన్ గా వెకేట్ చేయమంటే చేయడు, ప్లస్ బిల్డింగ్ కూడా పాతబడిపోద్ది, అప్పుడు బయర్ కొనకపోవచ్చు అని రెంట్కి ఇవ్వకుండా ఖాళీగా పెట్టే పాసిబిలిటీ ఉందా? అప్పుడు డిపార్ట్మెంట్ డీమూవ్ టు బి లెట్అవుట్ అనుకోవచ్చా? ఆన్సర్ ఈజ్ నో. 2 years వరకు ఖాళీగా ఉన్నా సరే నో క్వశ్చన్ ఆఫ్ డీమూవ్ టు బి లెట్అవుట్, NAV ఈక్వల్ టు 0. 2 years తర్వాత కూడా అప్పుడు అమ్మకండి అప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు డీమ్డ్ యాజ్ లెట్అవుట్. చూడండి, ఇది ఎక్స్ట్రా పాయింట్. లిజన్. if not given per rent, రెంట్కి ఇస్తే ఎక్కడ ట్యాక్స్ వచ్చే రెంట్, ఇన్కమ్ హౌస్ ప్రాపర్టీ. ఇఫ్ నాట్ గివెన్ ఫర్ రెంట్, then up to 2 years, after 2 years, up to 2 years. 2 years అనేది ఎక్కడి నుంచి కంప్యూట్ చేయాలి? ఫ్రమ్ విచ్ రేట్? అప్ టు 2 years from the end of the financial year, in which completion certificate was issued. NAV equal to 0. Okay, I will explain. 2 years వరకు NAV equal to 0 అంటే no question of deemed to be let out. 2 years from where you have to compute? 2 years you have to compute from end of the financial year in which completion certificate was issued. What is the meaning of first of all completion certificate? బిల్డింగ్స్ రెడీ అయిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దే విల్ గివ్ కంప్లీషన్ సర్టిఫికేట్. అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా, అంటే ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ అటాక్ ఆ బిల్డింగ్ చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరిగేంత స్పేస్ ఉండాలి. ఒక మూవీ ఉంటది జనతా గ్యారేజ్, ఆ మూవీలో రాజీవ్ కనకాల ఈజ్ ద పర్సన్ who gives completion certificates. ఒక విలన్ గ్యాంగ్ ఉంటుంది కదా, విలన్ గ్యాంగ్ ఏం చేస్తారంటే ఒక బిల్డింగ్ కడతారు వితౌట్ సేఫ్టీ మెజర్స్. నౌ దే ఆర్ ఆస్కింగ్ రాజీవ్ కనకాల టు గివ్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఇంటర్వ్యూల కంటే ముందు ఒక ఫైట్ ఉంటుంది, ఆ ఫైట్ కంటే ముందు ఈ సీన్ ఉంటుంది. మీరు రూల్స్ అన్ని ప్రాపర్ గా ఫాలో అవ్వలేదు కాబట్టి సంతకం పెట్టడం కుదరదు అంటాడు. గుర్తుంది ఆ సీన్ మీకు? ఆ మూవీలో రాజీవ్ కనకాల ఇస్ ద పర్సన్ హూ గివ్స్ కంప్లీషన్ సర్టిఫికేట్స్. ఇవన్నీ ప్రాపర్ గా ఉంటేనే, సేఫ్టీ మెజర్స్ అన్ని ప్రాపర్ గా ఉంటేనే గవర్నమెంట్ విల్ గివ్ కంప్లీషన్ సర్టిఫికేట్. ఎప్పుడైతే కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చారో ఫ్రమ్ దట్ ఇయర్ ఎండ్ 2 years. సపోజ్ కంప్లీషన్ సర్టిఫికేట్ గివెన్ యాజ్ ఆన్ 5th August 2021 అనుకోండి. వాట్ ఈస్ ద ఇయర్ ఎండ్? 31st March 2022. అంతే కదా. కంప్లీషన్ సర్టిఫికేట్ గివెన్ యాజ్ ఆన్ 5th August 2021. వాట్ ఈస్ ద ఇయర్ ఎండ్?
31st March 2022 ఫ్రమ్ దేర్ 2 years అంటే 31st March 2024 వరకు NAV ఈక్వల్ టు 0. NAV ఈక్వల్ టు 0. 2 years from where? 2 years from the end of the financial year in which completion certificate was issued. After 2 years, deemed as let out. Deemed as let out. డిపార్ట్మెంట్ ఏమంటుందంటే వీ గివెన్ టైమ్ ఆఫ్ 2 years, నువ్వు అందులోపు అమ్ముకోవాలి, అప్పటికి అమ్ముకోలేదు, అప్పటికి ఖాళీగా ఉన్నాయి కాబట్టి డీమ్డ్ యాజ్ లెట్ అవుట్. దే గివెన్ రీజనబుల్ టైమ్ ఆఫ్ 2 years, అప్పటికి అమ్ముకోకపోతే అప్పుడు ఖాళీగా ఉంటే డీమ్డ్ యాజ్ లెట్ అవుట్. ఓకేనా, ఇంపార్టెంట్ ఇది. నౌ కమ్ టు సమ్మరీ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. సమ్మరీ ఆఫ్ హౌస్ ప్రాపర్టీ. హౌస్ ప్రాపర్టీ సమ్మరీ. హౌస్ ప్రాపర్టీ చాప్టర్ అయిపోయిందండి. కమ్ టు సమ్మరీ. సమ్మరీ కూడా చాలా ఇంపార్టెంట్. లిజన్. సెక్షన్ ప్రొవిజన్. సెక్షన్ ప్రొవిజన్. వాట్ ఈస్ సెక్షన్ 22? చార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ హెడ్ లో ఓన్లీ 2 రెంట్స్ ఆర్ టాక్సిబుల్. ఒకటి రెంట్ ఫ్రమ్ బిల్డింగ్, ఇంకొకటి రెంట్ ఫ్రమ్ ల్యాండ్ అటాచ్డ్ టు బిల్డింగ్. అవునా? రిమైనింగ్ రెంట్స్ అన్ని అంటే ఎగ్జాంపుల్ రెంట్ ఫ్రమ్ వేకెంట్ ల్యాండ్, రెంట్ ఫ్రమ్ సబ్లీజ్, రిమైనింగ్ రెంట్స్ అన్ని ఎక్కడ టాక్సిబుల్ అంటే ఎయిదర్ IFOS ఆర్ PGBP. అక్కడ మనం 11 ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, చాలా క్లియర్ గా చెప్పుకున్నాం. నెక్స్ట్ సెక్షన్ 23 కంప్యూటేషన్ ఆఫ్ NAV. సెక్షన్ 23 కంప్యూటేషన్ ఆఫ్ NAV. హౌ టు కంప్యూట్ NAV? స్టెప్ నెంబర్ 1, 2, 3, 4 చేస్తాం, GAV వస్తుంది, మైనస్ మున్సిపల్ ట్యాక్స్ చేస్తే NAV వస్తుంది. ఎలా NAV కంప్యూట్ చేయాలి అనేది ఎవరు చెప్పారంటే సెక్షన్ 23. స్టెప్ నెంబర్ 1, 2, 3, 4 చేస్తామా, GAV వస్తుందా, మైనస్ మున్సిపల్ ట్యాక్స్ చేస్తే ఏమొస్తుంది, NAV వస్తుంది. ఆ NAV ఎలా కంప్యూట్ చేయాలి అనేది సెట్ బై సెక్షన్ 23. సెక్షన్ 24 ఏంటి? డిడక్షన్స్. హౌస్ ప్రాపర్టీ హెడ్ లో డిడక్షన్స్. ఇన్ దట్ 24A ఏమో స్టాండర్డ్ డిడక్షన్. హౌ మచ్ ఇట్ ఈస్? 30% ఆఫ్ NAV. ఇన్స్టెడ్ ఆఫ్ రిపేర్స్, పెయింటింగ్స్, మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, ఆల్ దీస్ థింగ్స్. సెక్షన్ 24B. వాట్ ఈస్ దట్? ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్. If it is let out, entire interest amount. Correct? If it is self-occupied, అప్పుడు maximum 2 lakhs subject to 4 conditions లేదా 30,000 if conditions are violated. అంతేనా? నెక్స్ట్ సెక్షన్ 25A. సెక్షన్ 25A ఎప్పుడు చెప్పుకున్నాం కదా. సెక్షన్ 25A ఎప్పుడు చెప్పుకున్నాం. వాట్ ఈస్ దట్? జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ చెప్పుకున్నాం. వాట్ ఈస్ దట్? రికవరీ ఆఫ్ అన్రిలీజ్డ్ రెంట్ అండ్ అరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్. ఈ రెండు ఎప్పుడు టాక్సబుల్ ఇన్ ద ఇయర్ ఆఫ్ రికవరీ. Reduction 30%. Ownership is not a criteria.
అంతేనా? వాట్ ఈస్ సెక్షన్ 25? మనకి 25 సెక్షన్ టీడీ చాప్టర్లో వస్తుంది. ఇట్ ఈస్ సమ్వాట్ లింక్ టు టీడీఏ చాప్టర్. ఇప్పుడు చెప్పినా సరే మీకు అర్థమైంది. ఇది జస్ట్ 1 లైన్ సింపుల్ సెక్షన్, 1 లైన్ ఓన్లీ. అదేంటంటే ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఉంది కదా, 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఉంది కదా. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ మీరు ఏం చేయొచ్చు, 24B ప్రకారం డిడక్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ మీరు వేరే కంట్రీలో పే చేస్తే, ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ వేరే కంట్రీలో పే చేస్తే అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేసి పే చేయాలి. ఐఎమ్ రిపీటింగ్, 24B ఉందా? 24B ఏంటి? ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోనా? మీరు ఏం చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ని 24B ప్రకారం మేనేజ్ చేసుకోవచ్చా? 24A ఒకటి 24B ఒకటి డిడక్షన్ తీసుకోవచ్చు కదా మనం. 24B ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఒకవేళ వేరే కంట్రీలో మీరు పేమెంట్ చేస్తే టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి. అప్పుడే మీరు 24B ప్రకారం డిడక్షన్ తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ ఈ పేమెంట్ మేడ్ outside India, then TDS should be deducted. వేరే కంట్రీలో మీరు ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ పేమెంట్ చేస్తే టీడీఎస్ డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి. అప్పుడే మీరు ఆ ఇంట్రెస్ట్ ని 24B ప్రకారం డిడక్షన్ తీసుకోవచ్చు. 25A ఆల్రెడీ ఉన్నాం. నెక్స్ట్, వాట్ ఈస్ సెక్షన్ 26? yesterday class, co-ownership, not yesterday, day before yesterday, co-ownership. If it is self-occupied, అప్పుడు ఏం చేయాలి మీరు? compute separately for each co-owner. If it is let out, then compute income from house property, then you have to separate. అంతేనా? నెక్స్ట్, సెక్షన్ 27. ఈ చాప్టర్ లో వాట్ ఆర్ ద సెక్షన్స్ కవర్డ్ ఫ్రమ్ సెక్షన్ 22 టు సెక్షన్ 27? మనం రాసాం స్టార్టింగ్ ఆఫ్ ది చాప్టర్. హౌస్ ప్రాపర్టీలో సెక్షన్స్ ఆర్ సెక్షన్ 22 టు 27. వాట్ ఈస్ దిస్ అంటే డీమూడ్ ఓనర్. ఇది ఒక్కటి పెండింగ్ ఉందండి. ఇది లింక్ టు క్లబ్బింగ్ చాప్టర్. సో టు బి డిస్కస్డ్ ఇన్ క్లబ్బింగ్ చాప్టర్. దర్ ఈస్ వన్ చాప్టర్ కాల్డ్ యాజ్ క్లబ్బింగ్ చాప్టర్ ను, అక్కడ చెప్పుకుందాం. సో సెక్షన్ 27 తప్ప అన్ని అయిపోయాయి. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఆర్ సెక్షన్ 22 ఒకటి, సెక్షన్ 24 ఒకటి, అలాగే 25A ఒకటి. 22 ఏమో సెక్షన్ 22 ఏమో చార్జింగ్ సెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. 24 ఏమో డిడక్షన్స్ ఇన్ దట్ A and B ఆర్ దేర్. 25A ఏమో రికవరీ ఆఫ్ అన్రిలైజ్డ్ రెంట్ అండ్ అరియర్స్ ఆఫ్ రెంట్ రిసీవ్డ్. 26 ఆల్సో ఇంపార్టెంట్, co-ownership. ఇట్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. మనం చాలా క్లియర్గా, చాలా డీటెయిల్గా చెప్పుకున్నామండి, విత్ మెనీ ఎగ్జాంపుల్స్ అండ్ విత్ మెనీ ప్రాబ్లమ్స్, విత్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, విత్ రివిజన్. మీరు జస్ట్ మన క్లాస్ మీరు ప్రాపర్గా వింటే చాలు. ఇంకా మళ్ళీ మీరు ఏమైనా ప్రాక్టీస్ చేయాలంటే అవసరం ఉండదు, మళ్ళీ మీరు ఏమైనా రివైజ్ చేయాలంటే అవసరం ఉండదండి. ఓకే దెన్, we will meet tomorrow with new chapter. Take care. Bye bye.